ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహార శైలి కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ఒక రకంగా ఉన్న భట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉట్టి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నాడా? ఆర్థిక శాఖ అమత్యులు కూడా అయిన విక్రమార్క తోటి మంత్రులందరికీ దూరమయ్యాడా? డిప్యూటీ సీఎంపై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంలో ఆంతర్యమేంటి? కంప్లైంట్లపై హైకమాండ్ ఎలా స్పందించింది అన్నది ప్రస్తుతం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక శాఖ పెండింగ్ బిల్లుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు తన మిత్రులందరికీ టార్గెట్ అయ్యారు. వివిధ శాఖలకు సంబంధించిన బిల్లుల మంజూరు విషయంలో తాము చెప్పినా వినటం లేదంటూ సీఎం సహా మంత్రులంతా అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేస్తున్నారట. కొద్దిమంది మినిస్టర్ల నియోజకవర్గాల్లో వారు చెప్పిన వారికి కాకుండా ఇతర వ్యక్తులు సిఫారసు చేసిన వారికే బిల్లులు క్లియర్ చేస్తున్నాడని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారని హస్తం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపు విషయంలో భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ సహా మంత్రులెవరి మాట వినటం లేదట. దీంతో ముఖ్యమంత్రితో పాటు మినిస్టర్లు సైతం గుర్రగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎవరు చెప్పినా లెక్క చేయని బట్టి బిల్లులు క్లియర్ చేయకుండా హైకమాండ్ పేరు చెప్పి దాటవేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయం అధిష్టానానికి తెలియడంతో ఇటీవల ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టికి గట్టి క్లాసే ఇచ్చినట్లు టాక్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తన నివాసంలో నిర్వహించిన భేటీలోనూ విక్రమార్కను సీరియస్ గా మందలించాడట. అధిష్టానం పేరును మిస్యూజ్ చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట కేసీ. మొత్తంగా ఆర్థిక శాఖ పెండింగ్ బిల్లుల చెల్లింపులో ముఖ్యమంత్రికి మంత్రుల సిఫారసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందట అధిష్టానం. మినిస్టర్లకు చెందిన శాఖల బకాయిల చెల్లింపులో వారికే పెత్తనం ఇవ్వాలని తేల్చి చెప్పిందని టాక్. అయితే హైకమాండ్ ఆదేశాలతోనైనా బట్టి వ్యవహార తీరులో మార్పు వస్తుందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ బిల్లుల వ్యవహారం కొలిక్కి వస్తుందో లేదోనని హస్తం పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.